నమస్కారం. ఈరోజు మనం ఒక పాత కాని ఎప్పటికీ కొత్తగా అనిపించే కథ గురించి మాట్లాడుకుందాం. అపరిమితమైన శక్తి అంటే అంతులేని పవర్ చేతికి చిక్కినప్పుడు మనిషిలో ఉన్న దురాశ ఏం చేస్తుంది, అసలు దాని తర్వాత ఏం జరుగుతుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికే ఒక అద్భుతమైన కథ ఇది. అవును, ఈ కథకు అసలు మూలం ఈ ప్రశ్నే. ఒక పవిత్రమైన, ఎప్పటినుంచో వస్తున్న పురాణగాథ. మనిషిలోని అత్యాశతో కలిసినప్పుడు ఏం జరుగుతుంది, ఆ సంఘర్షణ ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. సరే, ఇక రక్షకి మరియు రత్నం అనే ఈ కథలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కథలో ఉండే ముఖ్యమైన పాత్రలేంటి, వాళ్ల ప్రత్యేకతలేంటి, ఇంకా ఈ కథ నడిచే ప్రపంచంలోని నియమాలేంటో తెలుసుకుందాం. ఈ కథ మనల్ని ఒక రహస్యమైన ప్రదేశానికి తీసుకెళ్తుంది. ఊహించుకోండి, దట్టమైన అడవులు, వాటి మధ్య దాగి ఉన్న ఒక చిన్న గ్రామం, దాని పక్కనే ఒక పాతకాలం నాటి ఆలయం. ఈ వాతావరణమే కథకు ఒక రకమైన ఆధ్యాత్మిక, జానపద అనుభూతినిస్తుంది. ఇక కథలో మొదటి, చాలా ముఖ్యమైన పాత్ర నాగిని. ఆమె కేవలం పాముగా, స్త్రీగా రూపం మార్చుకోగలదు అనడం మాత్రమే కాదు, ఆమెది ఒక ద్వంద్వ స్వభావం. అంటే ఆమె ఆ అడవి పవిత్రతకు, దానిలో దాగి ఉన్న రహస్యాలకు ఒక సంరక్షకురాలనమాట. ఇప్పుడు కథను ముందుకు నడిపించే వస్తువు నాగమణి. ఇది కేవలం అపరిమితమైన శక్తినిచ్చే ఒక రత్నం మాత్రమే కాదు, అది ఒక పరీక్ష కూడా. దాన్ని ఆశించే వాళ్ల యోగ్యత ఏంటి, వాళ్ల నైతికత ఏంటి అని పరీక్షించే ఒక సాధనం. కథలోని అసలు కాన్ఫ్లిక్ట్కు ఇదే కేంద్రం. సరే, ఈ పౌరాణిక ప్రపంచంలోకి ఇప్పుడు ఒక మామూలు మనిషి అడుగుపెడుతున్నాడు. అతని పేరు రాఘవ్. అత్యాశ అతన్ని ఎంత ప్రమాదకరమైన దారిలోకి తీసుకెళ్తుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ రాఘవ్ మనలాంటి ఒక సాధారణ గ్రామస్థుడే, కాని అంతులేని శక్తిని సంపాదించాలనే అత్యాశ అతని నడిపిస్తుంది. కథలో అసలు సమస్యకు కారణం అతని దురాశే. అదే అతన్ని ఒక ప్రమాదకరమైన ప్రయాణానికి పురికొల్పుతుంది. ఇక్కడే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. రాఘవ్ నాగినిని మొదటిసారి ఆమె మనిషి రూపంలో కలుస్తాడు. వాళ్ళిద్దరూ కలవడంతోనే కథలో ఉత్కంఠ మొదలవుతుంది. చూసారా, ఇది కథలో చాలా ముఖ్యమైన ఘట్టం. ఒకవైపు నాగిని జ్ఞానంతో హెచ్చరిస్తోంది, ఆమెకు అతని మనసులో ఏముందో తెలుసు. కాని మరోవైపు రాఘవ్, అతను అబద్ధాన్నెంచుకున్నాడు, మోసాన్నెంచుకున్నాడు. అతను తీసుకున్న ఈ నిర్ణయమే అతని తలరాతను మార్చేబోతోంది. నాగిని చెప్పిన మాటలు గమనించారా? ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు, జరగబోయేదానికి ఒక సంకేతం. నిజం, దురాశ, ఈ రెండు దారులు అతని ముందున్నాయి. కాని రాఘవ్ మనసు అప్పటికే ప్రమాదకరమైన దారిని ఎంచుకుంది. ఇప్పుడు టెన్షన్ పీక్స్కు చేరింది. రాఘవ్ తన విధిని తానే నిర్ణయించుకునే అక్షణం రానే వచ్చింది. కథ క్లైమాక్స్కు చేరుకుంది. రాఘవ్ ఆ పరీక్షలో ఫెయిల్ అయిన వెంటనే అంతా వేగంగా జరిగిపోయింది. హెచ్చరికను లెక్క చెయ్యకపోతే పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ సీన్ మనకు చూపిస్తుంది. మణిని పట్టుకోవడం, భూమి కంపించడం, నాగిని నిజరూపం చూపించడం, ఆ వెంటనే మణి కాంతిని కోల్పోవడం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి. నాగిని చెప్పిన ఈ ఒక్క మాట మొత్తం కథ సారాంశాన్ని చెప్పేస్తుంది. ఇది కేవలం ఒక వాక్యం కాదు, రాఘవ్ చేసిన తప్పుకు నైతికమైన ముగింపు. అతను ఎంచుకున్న ఆ దురాశ అనే దారే అతన్ని నాశనం అంచుకు తీసుకొచ్చింది. ఇక కథ ముగింపు దశకొచ్చేసింది. ఇక్కడ కేవలం శిక్ష మాత్రమే కాదు, మనం ఊహించని ఒక ఫలితం కూడా ఉంటుంది. ఆ సమస్య ఎలా పరిష్కారమైందో చూద్దాం. తన పనుల వల్ల వచ్చిన ఫలితాన్ని కళ్లారా చూశాక రాఘవ్లో విపరీతమైన పశ్చాత్తాపం మొదలైంది. అతని అహంకారం మొత్తం పోయింది. ఇప్పుడు మిగిలింది కేవలం భయం, బాధ మాత్రమే. ఇక్కడ కథ మనమూహించని మలుపు తీసుకుంటుంది. నాగిని శిక్ష వేయకుండా కరుణను చూపించింది. ఈ ఒక్క చర్యతో కథకు ఇంకా లోతైన అర్థం వస్తుంది. నిజమైన శక్తి నాశనం చేయటంలో కాదు, క్షమించడంలో కూడా ఉంటుందని ఇది చూపిస్తుంది. రాఘవ్లో వచ్చిన ఈ మార్పు శాశ్వతమైనది. ఆ ఒక్క అనుభవం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు అతను కేవలం ఒక గ్రామస్థుడు కాదు, దురాశ వల్ల కలిగే నష్టాల గురించి చెప్పే ఒక సజీవ ఉదాహరణ. మరి ఇంతకీ ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి? ఈ కథ మనకు ఏ నీతిని బోధిస్తోంది? దాని గురించి ఇప్పుడు కాస్త లోతుగా చూద్దాం. ఈ కథలోని నీతి ఇదే. చాలా సింపుల్, ఇంకా చాలా స్పష్టంగా ఉంది కదూ. మనం
ఏ దారిని ఎంచుకుంటామో అదే మన జీవితాన్ని నిర్ణయిస్తుందని ఈ ఒక్క వాక్యం గుర్తుచేస్తుంది. ఈ రెండు దారుల మధ్య ఉన్న తేడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. దురాశ మార్గం చివరికి మోసానికి, నష్టానికి దారితీస్తుంది. అదే నిజాయితీ మార్గం శాంతిని, జ్ఞానాన్ని ఇస్తుంది. దీనికి రాఘవ్ అనుభవమే అతి పెద్ద ఉదాహరణ. సరే, ఈ కథ ఇక్కడితో పూర్తయింది. కాని ఇది మనలో ఒక ప్రశ్నను మిగిల్చి వెళ్తోంది. ఆ కథలో నాగమణి అంటే అంతులేని శక్తి. మరి ఈ రోజుల్లో ఈ నాగమణిలాంటిదేది? బహుశా డబ్బా, అధికారమా, లేక పేరా? అసలు మనం దేనికోసం ఇంతలా ఆరాటపడుతున్నాం? నిజమైన విలువ దేనిలో ఉంది? ఈ పరుగులో మనమేమైనా కోల్పోతున్నామా? ఇది మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న.